అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఆది కాండం నుండి ప్రతి అధ్యాయాన్ని, ప్రతి వచనాన్ని వివరించుకుంటూ వస్తున్నాం. ఈ కీర్తన గ్రంథంలో ఇప్పటివరకు మనం 1 నుంచి 95 అధ్యాయాలు చదువుకున్నాం. ఈ 95 అధ్యాయాల్లో కూడా అసలు కీర్తన గ్రంథం దేని గురించి రాయబడింది, మంచి చెడుల మధ్య తేడా, యేసుక్రీస్తు వారి గురించిన ప్రవచనాలు, ఏ సమయంలో ఎలా కీర్తించాలి, ఎలా ప్రార్థించాలి, ఇలా ప్రతిదీ కూడా మనం చదువుకుంటూ వివరించుకుంటూ వస్తున్నాం. ఈరోజు మనం కీర్తన గ్రంథం 96 అధ్యాయం నుండి చదువుకుంటూ వెళ్దాం. మనం ముందు వీడియోలో, నిన్నటి వీడియోలో 93, 94, 95 ఈ 3 అధ్యాయాలు కూడా దేవుణ్ణి ఒక రాజులాగా ఎలా చూపిస్తున్నాయి, ఈ ప్రపంచం మొత్తాన్ని ఆయన ఎలా ఏళ్తున్నాడు అనే విషయాన్ని గమనించాం. ఆ రాజు అయిన దేవుణ్ణి ఎలా కీర్తించాలి, ఎలా అర్థం చేసుకోవాలి అనేది ఈరోజు చదువుకోబోయే కీర్తనల్లో మనం చదువుకుంటూ వెళ్దాం. యెహోవా మీద కొత్త కీర్తన పాడుడి, సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి. దేవుడి యొక్క ఆశ్చర్య కార్యాలని, దేవుడి యొక్క లక్షణాలను వివరించడానికి ఎన్ని కీర్తనలు, ఎన్ని పాటలు ఉన్నా కానీ సరిపోవు. ఈ కీర్తన గ్రంథంలోనే 150 ఉన్నాయి. అవి కూడా తక్కువే. ఎప్పటికప్పుడు దేవుడు ఆశ్చర్యకార్యం చేసిన ప్రతిసారి, దేవుడి యొక్క అద్భుత కార్యాలు, ఆయన లక్షణాలు మనం కొత్తగా చూసిన ప్రతిసారి కూడా దేవుణ్ణి కీర్తించండి, కొత్త పాటలు, కొత్త ఆలోచనలతో యెహోవాని ఆరాధించండి అనేది ఈ మొదటి వచనం యొక్క భావం. ఈరోజు ఈ 96వ కీర్తనలో మనం చదువుకోబోయే విషయాలన్నీ కూడా అంతకుముందు దినవృత్తాంతాల మొదటి గ్రంథం 16వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. అక్కడేంటంటే దావీదు గారు యెరూషలేములోకి దేవుని నిబంధన మందసాన్ని తీసుకొస్తారు. నాట్యం ఆడుతూ దావీదు తీసుకొస్తాడని మనం చదువుతాం కదా. ఆ సందర్భంలో అందరూ కూడా మందసాన్ని తీసుకొచ్చేటప్పుడు ఆనందంగా దేవుణ్ణి కీర్తిస్తూ రాసిన మాటల్ని ఈ కీర్తనలో మనం ఎక్కువగా గమనించవచ్చు. అంటే దాని ఉద్దేశం ఏంటంటే బహిరంగంగా దేవుణ్ణి ఆరాధించే సమయంలో కానీ, దేవుడి యొక్క లక్షణాలు, ఆయన క్రియలను బట్టి ఆయన కృతజ్ఞతలు తెలిపే సమయంలో కానీ అందరూ కలిసి బహిరంగంగా దేవుణ్ణి ఆరాధించేటప్పుడు ఈ కీర్తనలు చదువుకుంటే, జ్ఞాపకం చేసుకుంటే బాగుంటుంది అనేది దీని యొక్క ఉద్దేశం. ఎవరు రాశారు అనే టైటిల్ కూడా లేదు. దావీదు గారు కానీ, లేకపోతే దావీదు ఆస్థానంలో ఉండే ఆ ప్రధాన గాయకులు వాళ్ళు కానీ ఎవరైనా రాసి ఉండొచ్చు అనేది కూడా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుడు ఆశ్చర్యకార్యం చేసిన ప్రతిసారి ఆయన్ని రకరకాలుగా, కొత్త కీర్తనలతో జ్ఞాపకం చేసుకోండి. యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. దేవుడు రక్షకుడు. రక్షణ సువార్త అంటే పాపం నుండి, ఆ పాపం ద్వారా వచ్చే నరకం నుండి, దాని నుండి దేవుడు మనల్ని రక్షించడానికి ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తాడు. ఈ లోకంలో మనం ఒక్కోసారి కష్టాలు పడవచ్చు. దావీదు గారు కూడా కష్టాలు పడ్డారు. కాకపోతే అల్టిమేట్గా, ఫైనల్గా మనందరం కూడా పాపాన్ని, నరకాన్ని తప్పించుకోవాలనేది దేవుడు కోరుకుంటూ ఉంటాడు. అటువంటి సందర్భాన్ని మనం గమనించిన ప్రతిసారి కూడా మనం ఏదైనా పాపం నుండి దూరమైనా, మనం పాపంలో పడిపోయే ఏదైనా ఆటంకం నుండి, ఏదైనా శ్రమ నుండి దూరమైనా, అటువంటి సందర్భాల్లో దేవుణ్ణి ఘనంగా కీర్తించాలి. దేవుడి నామము అంటే దేవుడి లక్షణాలు అని అంతకుముందు మనం అనేక సార్లు మాట్లాడుకున్నాం. దేవుణ్ణి స్తుతించండి, ఆయన లక్షణాలని జ్ఞాపకం చేసుకోండి. కేవలం జ్ఞాపకం చేసుకోవడం మాత్రమే కాదు, అనేక మందికి ప్రకటించండి. అన్ని జనుల్లో ఆయన నామమును ప్రచురించుడి, సమస్త భూజనుల్లో ఆయన ఆశ్చర్య కార్యములు ప్రచురించుడి. ఈ కీర్తనలో మనం ముఖ్యంగా 2 విషయాలు గమనించాలి. ఒకటి, మనం దేవుణ్ణి కీర్తించడం. 2, సువార్తను ప్రకటించడం. మనం ఒక్కలో మారు మనసు పొందితే సరిపోదు. మన తోటి సహోదరులు, తోటి మనుషులు కూడా, వాళ్ళు కూడా నరకం తప్పించుకుని పరలోకం వెళ్ళాలి అంటే వాళ్ళు ఎటువంటి పాపాలు చేస్తున్నారు, ఆ పాపాల్లో నుండి ఎలా బయటపడాలి, పశ్చాత్తాపడి దానికి క్షమాపణ ఎలా పొందుకోవాలి, ఈ విషయాలన్నీ కూడా వాళ్ళకు కూడా తెలియజేయాలి. కేవలం ఇజ్రాయేలీలు వాళ్ళ గురించే కాదు, అన్య జనులకు కూడా, సమస్త జనులకు కూడా, భూమి మీద ఉండే అందరికీ కూడా దేవుని గురించి ప్రకటించండి, ప్రచురించండి. అందరికీ కూడా ఆయన రక్షణ గురించి తెలియజేయండి. మొదటగా మీరు ఆనందించండి దేవునిలో, మొదటగా మీరు బలపడండి దేవునిలో, ఆ తర్వాత అందరికీ ఆ దేవుడి గురించి తెలియజేయండి. యెహోవా మహత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందదగినవాడు, సమస్త దేవతల కంటేనూ ఆయన పూజనీయుడు. సమస్త దేవతలు అంటే ఆ కాలంలో దేవుళ్ళుగా పూజించే విగ్రహాలు కానీ, లేకపోతే దేవదూతలు కానీ, మనం ఏవి తీసుకున్నా కానీ అవన్నిటికంటే కూడా దేవుడు ఒక్కడే పూజనీయుడు. దేవుడిని మాత్రమే మనం పూజించాలి. దేవుడు మాత్రమే స్తోత్రకు అర్హుడు. ఆయన మహత్యము గలవాడు. మిగిలినవన్నీ కూడా ఆయన చేసిన సృష్టి మాత్రమే. దేవదూతలు కానీ, లేకపోతే ఈ భూమి మీద కొన్ని విగ్రహాలు పెట్టుకుని రాళ్లనో, ప్రకృతినో, చెట్టునో వాటిని దేవుళ్ళుగా పూజిస్తూ ఉంటారు. అవైనా కానీ ఇవన్నీ కూడా దేవుడి సృష్టి మాత్రమే. సృష్టికర్త ఒకే ఒక్క
ఒక్కడు, ఆయన ఒక్కడే పూజ్యనీయుడు, ఆయన్ని మాత్రమే ఆరాధించాలి. జనముల దేవతలందరూ ఒట్టి విగ్రహములే. యెహోవా ఆకాశ విశాలమును సృజించిన వాడు. కేవలం ఆ విగ్రహాలను మాత్రమే కాదు, ఈ ప్రపంచం మొత్తాన్ని, ఆకాశ విశాలం మొత్తాన్ని సృష్టించింది ఒకే ఒక్క దేవుడు యెహోవా. ఆయన్ని మాత్రమే పూజించాలి, మిగిలినవన్నీ కూడా ఒట్టి విగ్రహాలే. ఘనతా ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. ఇక్కడ పరిశుద్ధ స్థలము సన్నిధి అంటే ఆ కాలంలోని యెరూషలేము. ఈ కాలంలో అయితే ప్రపంచం మొత్తం ఎక్కడెక్కడైతే దేవుని నమ్మిన వాళ్ళు ఉంటారో ఆ ప్రతి చోట కూడా బలమైన కార్యాలు జరుగుతాయి. దేవుడి యొక్క ఘనతని ప్రబలపరిచే కార్యాలు ఆ ప్రతి చోట కూడా జరుగుతాయి. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి, మహిమా బలములు యెహోవాకు చెల్లించుడి. మహిమ, స్తోత్రం, కీర్తన ఇవన్నీ కూడా కేవలం యెహోవాకి మాత్రమే చెల్లించండి, విగ్రహాలకు కాదు. అవన్నీ కూడా ఒట్టివి. మనం అంత ముందు కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం. విగ్రహారాధన అంటే దేవుడికి ఎందుకు అంత కోపము అంటే, విగ్రహారాధన ఈ కాలంలో కంటే ఆ కాలంలో ఇంకా దారుణంగా ఉండేది. మూఢనమ్మకాలు, మనుషుల్ని విగ్రహాలకి బలులుగా ఇవ్వడం, వ్యభిచారాలు, అంటరానితనం, ఇలాగా ఆ కాలంలో చాలా మూఢనమ్మకాలు ఉండేవి. దేవుడు వద్దన్న చెడ్డ క్రియలు అనేకమైన విగ్రహాల దగ్గర జరుగుతూ ఉండేవి. కాబట్టే విగ్రహారాధన దేవుడు వద్దన్నాడు. మన భారతదేశంలో కూడా ఒక 100-200 సంవత్సరాలు వెనక్కి వెళ్తే విగ్రహాలకి బలు ఇవ్వడం, మూఢనమ్మకాలు, ఆచారాలు, మతం అనే పేరిట అనేక మందిని చంపడం, అంటరానితనం, ఇలా చెడ్డ క్రియలు చాలా జరిగేవి విగ్రహాల పేరుతో. అందుకే విగ్రహాల జోలికి మీరు వెళ్ళకండి. ఈ సృష్టి మొత్తాన్ని సృష్టించింది దేవుడు ఒక్కడే, ఆయన ఒక్కడనే ఆరాధించండి. మహిమా ప్రభావములు ఆయనకి మాత్రమే చెల్లించండి. యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి. నైవేద్యము తీసుకొని ఆయన ఆవరణములోనికి రండి. ఆ కాలంలో ఆయన ఆవరణము అంటే యెరూషలేములో ఉండే దేవాలయం. ఈ కాలంలో అయితే మనం దేవుణ్ణి ఆరాధించే స్థలం ఎక్కడుంటే అక్కడ, చర్చ్ అయితే చర్చ్, ఇంకో ప్లేస్ అయితే ఇంకో ప్లేసు. మనం దేవుణ్ణి ఆరాధించే చోట కృతజ్ఞతాపూర్వకంగా ఆరాధించాలి అని దాని భావం. పరిశుద్ధాలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి. సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణకుడి. పరిశుద్ధ అలంకారములు అంటే పైకి కనబడే అలంకారాలు కాదండి. దేవుడు మన దగ్గర కోరుకునే క్రియలు అంటే మంచితనం, నీతిగా, న్యాయంగా బ్రతకడం, ఎదుటి వాళ్ళని ప్రేమించడం, ఇలా దేవుడు చెప్పిన లక్షణాలు ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయండి. సర్వభూజనులారా, కేవలం ఇజ్రాయేల్ మాత్రమే కాదు, భూమి మీద ఉండే ప్రతి ఒక్క మనిషి దేవుని సన్నిధిలో భయపడండి. దేనికి భయపడాలి? దేవుడు పాపం చేస్తే శిక్షిస్తాడు, కాబట్టి నేను పాపం చేయకూడదు. పాపం అంటే ఏంటి? మనం మొదటి నుండి చదువుకుంటానే వస్తున్నాం కదా. వ్యభిచారం చేయకండి, మోసం చేయకండి, నరహత్య చేయకండి, ఎదుటి వాళ్ళ మీద కుళ్ళు పెట్టుకోకండి. ఇవన్నీ కూడా దేవుడి యొక్క ఆజ్ఞలు. అవన్నీ కూడా పాటిస్తే మనస్ఫూర్తిగా మనం దేవుణ్ణి ఆరాధించుకోగలుగుతాం. లేదంటే మనం తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తాడు అన్న భయం మనలో ఉండాలి. దేవుడు శిక్షిస్తాడు అన్న భయం పెట్టుకొని భయభక్తులతో దేవుని ఎదుట జీవించండి. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, లోకము కదలకుండా స్థిరపరచబడి ఉన్నది. న్యాయమును బట్టి ఆయన జనులను పరిపాలన చేయును. ఈ వార్తను అన్యజనుల్లోనూ ప్రకటించుడి. దేవుడు ఎలా పరిపాలిస్తాడంట? న్యాయాన్ని బట్టి, మూఢనమ్మకాలను బట్టి కాదు. మీరు ఎన్ని తప్పులు చేసినా కానీ అక్కడికి వెళ్ళండి, అక్కడ మునగండి. కొంతమంది బాప్తీసం తీసుకుని మా పాపాలన్నీ కూడా పోయాయి అనుకుంటారు. అది కేవలం గుర్తు మాత్రమే. దేవుడు న్యాయాన్ని బట్టి, మనం నిజంగా పశ్చాత్తాపడుతున్నామా లేదా, మనం నిజంగా మంచిగా బ్రతకడానికి ప్రయత్నిస్తున్నామా లేదా, మన పాపాలు వదిలేసుకుంటున్నామా లేదా, నీతి న్యాయాలను బట్టి దేవుడు పరిపాలన చేస్తాడే కానీ మూఢనమ్మకాలను బట్టి కాదు. లోకము కదలకుండా స్థిరపరచబడి ఉన్నది అంటే దేవుడి యొక్క ఆజ్ఞలు అనేవి మారిపోవు. ఈ లోకంలో ఎప్పుడు ఏం జరగాలి, వాతావరణం కానీ, ప్రకృతి కానీ, ఎప్పుడు ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఇవన్నీ కూడా దేవుడి కంట్రోల్లో ఉంటాయి. దేవుడు వీటన్నిటిని కూడా కంట్రోల్ చేస్తూ ఉంటాడు. స్థిరపరచబడి ఉన్నది. మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం. దేవుడి రాజ్యము స్థిరమైనది, ఈ భూలోకము స్థిరమైనది అంటే దేవుడి యొక్క ఆధిపత్యాన్ని, దేవుడి యొక్క పరిపాలనని ఎవరో కూడా కదల్చలేరు. ఎవరో కూడా ఆ రాజ్యాన్ని చేతుల్లోకి తీసుకోలేరు. ఆ రాజ్యము నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉంటది, స్థిరముగా ఉంటది. ఈ వార్తని దేవుడు నీతి న్యాయాల ప్రకారంగా తీర్పు తీరుస్తాడు. ఆయన ఒక్కడే రాజు. ఆయన తరతరములకు శాశ్వతమైన తీర్పులు తీరుస్తాడు. ఇవన్నీ కూడా అన్ని జనుల్లో కూడా మీరు ప్రకటించండి. కేవలం ఇజ్రాయేలుకి మాత్రమే కాదు, భూమి మీద ఉండే ప్రతి ఒక్క మనిషికి కూడా దేవుడే రాజు. యెహోవా వేంచేయుచున్నాడు, ఆకాశము సంతోషించునుగాక, భూమి ఆనందించునుగాక, సముద్రము దాని సంపూర్ణతయు ఘోషించునుగాక. దేవుడు వస్తున్నాడు అనే దాన్ని బట్టి ఈ ప్రకృతి మొత్తం కూడా దేవుని స్తుతిస్తుంది అని దాని అర్థం. ఆ కాలంలో అయితే వాళ్ళు యెరూషలేము మందిరంలో కానీ, ఆ మందసం దగ్గర కానీ అలాగ పాడేవాళ్ళు. ఈ కాలంలో యేసుక్రీస్తులో ఇవన్నీ కూడా పరిపూర్ణమవుతున్నాయి. యేసుక్రీస్తు వారి రెండవ రాకడ ఎప్పుడు ఉంటుందా అని చెప్పి ప్రకృతి కూడా వేచి చూస్తుంది అని మనం రోమిలికి రాసిన పత్రికలో చదువుకుంటాం. దేవుడి యొక్క రాజ్యానికి శాశ్వత తీర్పు తీర్చడానికి, పరలోకం నరకం అలాగా శాశ్వత తీర్పు తీర్చడానికి దేవుడు వస్తున్నాడు. యెహోవా వేంచేయుచున్నాడు,
పొలమును దాని యందు గల సర్వమును యెహోవా సన్నిధిని ప్రకర్షించునుగాక, వనవృక్షములను ఉత్సాహధ్వని చేయునుగాక. భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేయుచున్నాడు. న్యాయమును బట్టి లోకమునకు, తన విశ్వాస్యతను బట్టి జనములకు ఆయన తీర్పు తీర్చును. పైన చదువుకున్నాం కదా, దేవుడు ఎందుకు వేంచేయుచున్నాడు? న్యాయం తీర్చడానికి. ఎలా తీరుస్తాడు ఆయన న్యాయం? ఆయన నీతి న్యాయాలను బట్టి, విశ్వాస్యతను బట్టి, ఆయన ఆజ్ఞలను బట్టి. కేవలం ఇజ్రాయెల్కే తీరుస్తాడా? కేవలం క్రైస్తవులకే తీరుస్తాడా? కాదు. ఈ భూజనులందరికీ, సర్వజనులకు అందరికీ కూడా తీర్పు తీరుస్తాడు. దాన్ని బట్టి ఈ ప్రపంచం మొత్తం, ఆకాశం కానీ, సముద్రం కానీ, పొలం కానీ, అడవులు కానీ, ఈ ప్రపంచమే దేవుణ్ణి కీర్తిస్తుంది. మనం కూడా దేవుణ్ణి కీర్తించాలి. ఎవరైతే దేవుడు ఇష్టపూర్వకంగా నడుచుకుంటారో, ఆయన చెప్పిన ఆజ్ఞల ప్రకారంగా నడుచుకుంటూ ఉంటారో వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తు వారు రెండవ రాకడన్నా, దేవుడు ఏం చేయుచున్నాడు అన్నా, న్యాయం తీరుస్తున్నాడు అన్నా, ఎవరైతే మంచిగా బ్రతుకుతూ ఉంటారో విశ్వాసంతో, వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. ఎవరైతే పాపం చేస్తూ బ్రతుకుతారో వాళ్ళు మాత్రం భయపడాలి. దేవుడి సన్నిధిని వణకాలి. ఎందుకంటే దేవుడు ఖచ్చితంగా అందరికీ కూడా తీర్పు తీరుస్తాడు. మంచి చేస్తే రక్షిస్తాడు, చెడు చేస్తే ఖచ్చితంగా శిక్షిస్తాడు. ఒకవేళ మనం ఏదైనా పాపం చేస్తే పశ్చాత్తాపడి మరలా రక్షణ పొందుకోవాలి. అప్పుడు మాత్రమే దేవుడి యొక్క ఉగ్రత నుండి మనం తప్పించుకుంటాం అనేదాన్ని ఈ కీర్తనలు 96వ అధ్యాయం ద్వారా మనం గమనించాలి. 93వ అధ్యాయం నుండి 100 వరకు ఉండే ఈ కీర్తనల్ని దేవుడి యొక్క రాజరికాన్ని గుర్తుగా చూస్తారు. ఈ కీర్తనలన్నింటిలో కూడా దేవుడు రాజు, ఆయన ఎలా తీర్పు తీరుస్తాడు, ఆయన ఎంత గొప్ప రాజు అనేది మనం చదువుకుంటూ వెళ్తాం. కీర్తనలు 97వ అధ్యాయం ఇది కూడా చదువుకుంటూ వెళ్దాం. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, భూలోకము ఆనందించునుగాక, ద్వీపములన్నీ సంతోషించునుగాక. దేవుడు రాబోతున్నాడు అందరికీ కూడా శాశ్వతమైన తీర్పు తెచ్చడానికి. ఇప్పుడు దేవుడు రాజే, అంత ముందు కూడా దేవుడు రాజే, తర్వాత కూడా దేవుడే రాజు. కాకపోతే ఏంటంటే ఇప్పటివరకు దేవుడు ఏం చేస్తున్నాడంటే అందరికీ కూడా సమయం ఇస్తున్నాడు. ఒకానొక రోజు వస్తుంది, అప్పుడు దేవుడు అందరికీ కూడా శాశ్వతమైన తీర్పు తీరుస్తాడు. ఇప్పుడు ఈ లోకాన్ని ఆయన ఎలా పరిపాలిస్తున్నాడు, ఆ శాశ్వతమైన తీర్పు ఎలా తీరుస్తాడు అనేది కూడా మనం ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఆ శాశ్వతమైన తీర్పు వచ్చేటప్పుడు దేవుడు ఏం చేయుచున్నాడు ఇలాంటి మాటలు మనం కొత్త నిబంధనలో, హెబ్రీ పత్రికలోను, రోమా పత్రికలోను, ప్రకటన గ్రంథంలో ఎక్కువ గమనిస్తాం. ఇలా దేవుడు ఏం చేయుతున్నాడు, రాబోతున్నాడు అంటే ఆ శాశ్వత తీర్పు తీర్చడానికి దేవుడు వస్తున్నాడు అని దాని అర్థం. లోకము ఆనందించునుగాక, ద్వీపములన్నీ సంతోషించునుగాక అంటే ఆ దేవుడు వచ్చినప్పుడు ఈ భూమి మొత్తాన్ని కూడా కొత్త భూమి, కొత్త ఆకాశాలుగా మారుస్తాడు కదా. ఈ భూమి మొత్తాన్ని, ఆకాశం మొత్తాన్ని అంతం చేసి పరలోకాన్ని, కొత్త భూమి, కొత్త ఆకాశాలను ఇస్తాడు కదా. దానికోసం ఈ ప్రకృతి మొత్తం కూడా కనిపెట్టుకుని ఉంది అని దాని అర్థం. మనం దేవదూతల గురించి కూడా ఒక మెసేజ్ చేసామండి. మనం 30 రోజుల్లో బైబిల్ నేర్చుకోండి అనే కోర్సులో. అసలు దేవదూతలు దేనికోసం కనిపెట్టుకుని ఉన్నాయి? యేసుక్రీస్తు వారి రెండవ రాకడ కోసం. విశ్వాసులు మాత్రమే కాదు, దేవదూతలు, ఈ ప్రకృతి కూడా కనిపెట్టుకుని ఉంది అని చెప్పేసి మనం అందులో చదువుకున్నాం. అవన్నీ కూడా మీకు గుర్తున్నాయి అనుకుంటున్నా. ఆ కొత్త భూమి, కొత్త ఆకాశాల కోసం, శాశ్వతమైన తీర్పు కోసం ఈ ప్రకృతి కూడా వేచి చూస్తుంది. మేఘాంధకారములు ఆయన చుట్టూ ఉండును, నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారము. పైన చదువుకున్నాం కదా, దేవుడు ఎలా తీర్పు తీరుస్తాడు? నీతి న్యాయాల ఆధారంగా తీర్పు తీరుస్తాడు. ఈ లోకంలో ఉండే చట్టాలకే, రాజ్యాలకే, న్యాయస్థానాలకే ఆధారాలు కావాలి. సీసీటీవీలు అవి చాలా కావాలి. దేవుడికి మన హృదయం తెలుసు కాబట్టి, మనం ఏం ఆలోచిస్తాం, ఏం చేస్తాం ప్రతిదీ తెలుసు కాబట్టి, మన హృదయాన్ని బట్టి, నీతి న్యాయాలను బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు అని దాని అర్థం. మేఘాంధకారములు అనే పదాన్ని మనం సీనాయి కొండ దగ్గర, మోషే దగ్గర దేవుడు అందరికీ కూడా ఆజ్ఞలు ఇస్తాడు కదా. ఆ సమయంలో ఈ మేఘాంధకారములు అనే మాటను మనం గమనించవచ్చు. దేవుడి చుట్టూ కూడా ఎంత మహిమా ప్రభావాలు ఉంటాయి అనే దాన్ని అలంకార రూపంగా ఇలా వివరిస్తున్నారు అని దాని అర్థం. అగ్ని ఆయనకు ముందు నడుచును, అది చుట్టూనున్న ఆయన శత్రువులను కాల్చివేయుచున్నది. అగ్ని ఆయన చుట్టూ ఉంది, మేఘాంధకారములు ఆయన చుట్టూ ఉన్నాయి. ఇవన్నీ కూడా అలంకార రూపాలు. అవి ఏం చేస్తాయంట? ఆయన చుట్టూ ఉన్న శత్రువులను కాల్చివేయును. దేవుడికి శత్రువులు అంటే వీళ్ళు మళ్ళీ ఎవరోని కాదండి, మనుషులే. ఎవరైతే దేవుడి చిత్తానుసారంగా నడుచుకోకుండా చెడ్డ పనులు చేస్తూ ఉంటారో, వాళ్ళను వాళ్ళు హింసించుకుంటారు, ఎదుటి వాళ్ళను కూడా హింసిస్తారో, అలాంటి చెడ్డవాళ్ళు దేవుడికి శత్రువులు. వాళ్ళందరికీ కూడా తీర్పు తీర్చబడిద్ది. కాల్చివేయుచున్నది అంటే వాళ్ళందరూ కూడా నరకానికి వెళ్ళిపోతారు. ఆయన మెరుపులు లోకమును ప్రకాశింపజేయుచున్నవి, భూమి దాన్ని చూచి కంపించుచున్నది. దేవుడి యొక్క ఆ ప్రసన్నతకి ఈ ప్రపంచం మొత్తం వణికిపోతుంది అన్నట్టుగా అలంకార రూపంగా చెప్తున్నారు. యెహోవా సన్నిధిని, సర్వలోకనాథుని సన్నిధిని పర్వతములైనను మైనం వలె కరుగుచున్నవి. ఈ బైబిల్లో ఈ కీర్తనలు రాసిన కవులు అనేవాళ్ళు ఎంత అలంకార రూపంలో, ఎంత గొప్ప కవిత్వాలు రాస్తున్నారు అనేది ఈ మాటల్లో మనం గమనించాలండి. ఇవన్నీ కూడా అనువదిస్తుంటేనే ఈ కవిత్వం, ఈ అలంకార రూపాలు ఎంత బాగున్నాయే. దేవుడి యొక్క సన్నిధికి పర్వతాలే మైనం వలె, కొవ్వొత్తి వలె కరిగిపోతున్నాయి అంట. వాళ్ళు ఎంత గొప్పగా దేవుడి యొక్క మహిమని ఫీల్ అయ్యారు, దాన్ని అక్షరానుసారంగా అలంకార రూపంలో ఇలా రాస్తున్నారు అనేది మనం గమనించాలి. మనం కూడా దేవుడిని అలా కీర్తించాలి. ఈరోజు మొదటి వచనం అదే కదా, కొత్త కీర్తన పాడు,
పాడుడి, ఎన్నో రకాలుగా దేవుడి యొక్క మహిమని వివరించండి, మీరు కీర్తించండి, వేరే వాళ్ళకు కూడా దాన్ని ప్రకటించండి. ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది, సమస్త జనులకు ఆయన మహిమ కనబడుచున్నది. ఆకాశాన్ని చూస్తే దేవుడు ఎంత గొప్పవాడు. సూర్యచంద్రులు ఆకాశంలో ఎలా ఉన్నారు, రాత్రిపూట నక్షత్రాలు ఆకాశంలో ఎలా కనబడుతున్నాయో, ఆకాశం చూస్తే దేవుడి యొక్క పని, దేవుడి యొక్క నీతి, ఆయన యొక్క లక్షణాలు అవన్నీ కూడా కనబడుతున్నాయి. ప్రతి ఒక్క మనిషి, ఆకాశం వైపు చూసే ప్రతి మనిషి ఈ భూమి మీద దేవుడి సృష్టిని, మొక్కల్ని, వాటిని, పర్వతాలని, మేఘాలని, వర్షాలని, దేవుడి యొక్క మహిమని, దేవుడి యొక్క కార్యాలను చూసి దేవుడు ఉన్నాడు అని గుర్తించండి. ఆయన ఎడల భయభక్తులు కలిగి ఉండండి. వ్యర్థ విగ్రహములను బట్టి అతిశయపడుచు చెక్కిన ప్రతిమలను పూజించు వారందరూ సిగ్గుపడుదురు. నకలు దేవతలు ఆయనకి నమస్కారము చేయును. నకల దేవతలు అంటే నిజంగా దేవతలు ఉన్నారని కాదండి. రాళ్ళు, చెట్లు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, వీటినే కదా దేవుళ్ళుగా పూజించేవాళ్ళు. ఆ ప్రకృతే, వీళ్ళు వేటినైతే దేవుళ్ళుగా పూజిస్తున్నారో ఆ ప్రకృతే దేవుడికి నమస్కారం చేస్తుంది. ఒకానొక రోజున వాళ్ళందరూ కూడా సిగ్గుపడతారు. యేసుక్రీస్తు రెండో రాకడ వచ్చినప్పుడు అందరూ కూడా ఆయన ఎదుట మోకాళ్ళు ఉంటారు, సిగ్గుపడతారని చెప్పి మనం కొత్త నిబంధనలు కూడా చదువుకుంటాం కదా. నిజమైన దేవుడు ఆయనే అని ఇప్పుడే గుర్తించండి. ఆకాశాన్ని చూసి, ఆయన సృష్టిని చూసి ఈ సృష్టికర్త ఉన్నాడు అని గుర్తించండి. ఈ సృష్టినే దైవంగా పూజించకండి, మూఢనమ్మకాల్లోకి వెళ్ళిపోకండి, దేవుడి యొక్క ఆజ్ఞలు తెలుసుకుని వాటి ప్రకారంగా బతకండి అని అందరికీ, ఈ భూమి మీద ఉండే ప్రజలందరికీ కూడా ఈ కీర్తనకారుడు ఇలా బోధిస్తున్నాడు అందని అర్థం. మనం కూడా ఈ రోజు చదువుకునే కీర్తనల నుండి ఈ విషయాలు గమనించాలండి. మొట్టమొదటిగా మనం నిజమైన దేవుడిని తెలుసుకోవాలి, ఆయన్ని కీర్తించాలి, ఆరాధించాలి. అలాగే ఆయన గురించి అందరికీ కూడా తెలియజేయాలి. తెలియజేయడం, ప్రకటించడం, సువార్త చేయడం ఇవన్నీ కూడా కేవలము పాస్టర్ల పనులు, సువార్థికుల పనులు అనుకోకండి. ప్రతి విశ్వాసి కూడా వేరే వాళ్ళకి వాక్యాన్ని ప్రకటించాలి, అందరికీ కూడా దేవుడి యొక్క లక్షణాలను తెలియజేయాలి. యెహోవా, సియోను నివాసులు ఆ సంగతి విని నీ న్యాయ విధిని బట్టి సంతోషించుచున్నారు, యూదా కుమార్తెలు ఆనందించుచున్నారు. సియోను నివాసులు, యూదా కుమార్తెలు అంటే ఆ కాలంలో ఇజ్రాయేలీలు, ఈ కాలంలో ఎవరైతే దేవుడిని నమ్ముకుంటారో వాళ్ళందరూ. దేవుడి యందు భయభక్తులు కలిగిన వాళ్ళు భయపడాల్సిన పని లేదు, వాళ్ళు ఆనందిస్తారు, సంతోషిస్తారు. ఎందుకంటే దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా వాళ్ళు ఆల్రెడీ కూడా నడుచుకుంటూ ఉంటారు కాబట్టి. ఎవరైతే దేవుడి చిత్తానుసారంగా బ్రతుకుతూ ఉంటారో, పాపానికి దూరంగా బతకాలని ప్రయత్నిస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా ఆనందిస్తారు. మేము పరలోకానికి వెళ్తామే అన్నట్టుగా ఆ తీర్పు సమయంలో, యేసుక్రీస్తు వారి రెండవ రాకడ సమయంలో, ఈ భూమి ఆకాశాలు అంతమయ్యే సమయంలో వాళ్ళకి ఆనందం కలిగిద్ది. ఎవరైతే పాపంలో ఉంటారో వాళ్ళు భయపడతారు, అయ్యో మేము నరకానికి వెళ్ళిపోతామేమో అన్నట్టుగా ఆ సమయంలో వాళ్ళందరూ కూడా భయపడతారు. ఏలయనగా యెహోవా, భూలోకమంతటికి పైగా నీవు మహోన్నతుడివై ఉన్నావు, సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఔన్నత్యం పొందిన వాడవై ఉన్నావు. యెహోవాను ప్రేమించు వార్లారా, చెడుతనమును అసహించుకొనుడి. తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు, భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును. శాశ్వతంగా చెడుని మంచిని వేరు చేయడానికి దేవుడు వస్తున్నాడు. మంచి మొత్తాన్ని పరలోకానికి, చెడు మొత్తాన్ని నరకానికి పంపించడానికి దేవుడు వస్తున్నాడు. కాబట్టి ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తున్నారో, దేవుణ్ణి ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞానుసారంగా నడుచుకోవడం అని చెప్పి మనం మొదటి యోహానులో చదువుకుంటాం కదా. అలా ఆజ్ఞల ప్రకారంగా నడుచుకునే వాళ్ళందరూ కూడా పాపాన్ని ద్వేషించండి, దేవుణ్ణి బట్టి ఆనందించండి. దేవుడు అందరికీ కూడా తీర్పు తెచ్చడానికి వస్తున్నాడు. సమస్తమైన దేవతలకు పైగా అత్యధికమైన ఔన్నత్యం పొందినవాడు. సమస్తమైన దేవతలు అంటే దేవదూతలు కానీ, ఈ భూమి మీద ఉండే చెక్కిన విగ్రహాలు కానీ, ఏవైనా కానీ ప్రతిదీ కూడా దేవుడి సృష్టి కదా. దేవుడి సృష్టి మొత్తం కూడా దేవుణ్ణి ఆరాధించిద్ది, దేవుణ్ణి కీర్తించిద్ది. ఈ వర్ణన మనం హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో కూడా మనం గమనించవచ్చండి. 6వ వచనం అనుకుంటా. పౌలు గారు దేవదూతల గురించి మాట్లాడుతూ ఈ దేవదూతలన్నీ కూడా దేవుని యందు మోకాళ్ళు ఉంటాయి. కేవలం దేవదూతలని కాదు, ఈ భూమి మీద దేవుళ్ళుగా ఏవైతే చూస్తున్నారో విగ్రహాలు, ప్రకృతి, సూర్యుడు, చంద్రుడు, చెట్లు, రాళ్ళు, ఇవన్నీ కూడా దేవుడి ముందు మోకరిల్లుతాయి. ఆ రోజున అందరూ కూడా తెలుసుకుంటారు దేవుడు ఒక్కడే రాజు, ఆయన ఒక్కడే తీర్పు తీర్చేవాడని అందరూ కూడా ఆ రోజున గ్రహిస్తారు. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయముల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి. నీతిమంతులారా, యెహోవా యందు సంతోషించుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఎవరైతే నీతిమంతులుగా బతుకుతారో, దేవుడి ఆజ్ఞల ప్రకారంగా బ్రతుకుతారో వాళ్ళు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా రక్షణ పొందుకుంటారు. ఎవరు భయపడాలి? ఎవరైతే ఇంకా పాపంలో బతుకుతూ ఉంటారో, ఇంకా దానికి పశ్చాత్తాపడకుండా, దేవుడి దగ్గర నుండి క్షమాపణ పొందుకోకుండా ఇంకా పాపంలోనే బతుకుతూ ఉంటారో వాళ్ళు భయపడాలి. ఎవరైతే దేవుడి యందు ఆనందిస్తున్నారో, ఎవరైతే దేవుడి చిత్తానుసారంగా నడుచుకుంటున్నారో, ఆయన విశ్వాసులుగా, ఆయన పిల్లలుగా బతుకుతున్నారో వాళ్ళందరూ కూడా దేవుణ్ణి కీర్తించండి, అది వేరే వాళ్ళకి ప్రకటించండి అనేదాన్ని ఈ కీర్తనలు 97వ అధ్యాయంలో మనం గమనించాలి. కీర్తనల గ్రంథం 98వ అధ్యాయం కూడా ఈరోజు మనం చదువుకుందాం. 99వ అధ్యాయం నుండి రేపొద్దున మనం చదువుకుంటూ వెళ్దాం. గీతం, ఈ కీర్తన కూడా దేవుడే రాజు, ఆయన ఎలా తీర్పు
తీర్పు తీరుస్తాడు అనే దాని గురించే ఉంటుంది. దేవుడే రాజు, ఈ భూమి మొత్తాన్ని ఏలే రాజు అనే విషయాన్ని ఈ చతుర్స్కంధంలో 4వ భాగంలో మనం ఎక్కువగా గమనిస్తున్నాం అనేది మీరు గమనించాలి. కీర్తనలు 4వ భాగంలో ఇప్పుడు 98వ అధ్యాయం చదువుకుంటూ వెళ్దాం. యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు, ఆయన్ని గూర్చి కొత్త కీర్తన పాడుడి. ఇలా కొత్త కీర్తన పాడుడి, దేవుడు ఎప్పుడు ఏ అద్భుత కార్యం చేసినా కానీ కొత్త రకంగా దేవుడిని కీర్తించండి. కొత్త కొత్త పాటలు, ఎన్ని పాటలు వస్తే అన్ని, ఎన్ని రకాలుగా దేవుడిని ఆరాధించగలిగితే అలా ఎప్పటికప్పుడు మనం దేవుడిని ఆరాధిస్తూ ఉండాలి. ఇటువంటివే మనం ప్రకటన గ్రంథంలో కూడా గమనించవచ్చు. కొత్త కీర్తనలు పాడండి, దేవుడు వస్తున్నాడు, వేం చేయుచున్నాడు అని చెప్పేసి మనం కీర్తనల గ్రంథంలో కూడా గమనించవచ్చు. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలగజేసి ఉన్నది. దేవుడికి వేరే వాళ్ళు ఎవరో విజయాన్ని దయచేయాల్సిన అవసరం లేదు. మనకైతే విజయము దేవుడి వల్ల కలుగుద్ది, దేవుడికైతే దేవుడి వల్లే కలిగిద్ది. ఆయన దక్షిణ హస్తము పరిశుద్ధ బాహు అంటే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి, నీతి న్యాయాలు గలవాడు కాబట్టి ఆ నీతి న్యాయాల ప్రకారంగానే విజయాన్ని తీసుకొస్తాడు. ఆయన పరిశుద్ధ ప్రకారంగానే, ఆయన శక్తి ప్రకారంగానే విజయాన్ని తీసుకొస్తాడు. దేవుడికి ఇంకెవరో విజయాన్ని అందించాల్సిన అవసరం లేదు. ఆయన యొక్క పరిశుద్ధతే, ఆయన యొక్క నీతి న్యాయాలే ఆయనకి విజయాన్ని దయచేస్తాయి. ఆయనకి విజయం, దేవుడికి విజయం అంటే ఏంటండి? ఈ ప్రపంచంలో మంచి చెడులు వేరవడం. యేసుక్రీస్తు వారి 2వ రాకడ సమయంలో, కొత్త భూమి కొత్త ఆకాశం రావడం సమయంలో మంచి చెడులని విడిపోవడం, చెడ్డ వాళ్ళందరూ కూడా నరకానికి, మంచి వాళ్ళందరూ కూడా పరలోకానికి తీసుకువెళ్ళబడే సమయం. ఈ భూమి మీద అది నెరవేరుతూనే ఉంటది. అది పరిపూర్ణంగా ఎప్పుడు పూర్తవుద్ది అంటే యేసుక్రీస్తు వారి 2వ రాకడ సమయంలో. యెహోవా తన రక్షణను వెల్లడి చేసి ఉన్నాడు, అన్యజనుల ఎదుట తన నీతిని బయలుపరిచి ఉన్నాడు. ఇది ఆ కాలంలో, దావీదు కాలంలో కానీ సొలొమోను కాలంలో కానీ కొంతవరకే నెరవేరింది. యేసుక్రీస్తు వారి కాలంలో అన్యజనులందరికీ, ఈరోజు మనందరం కూడా దేవుడిని కీర్తిస్తున్నాం అంటే మనందరం కూడా అన్యజనుల్లో నుండి వచ్చిన వాళ్ళమే కదా. అన్యజనులందరికీ దేవుడి నామం బయలుపరచబడింది అంటే ఈ కాలంలో ఇది పూర్తవుతుంది. ఆ కాలంలో కొంతవరకే పూర్తయింది. తర్వాత జరగబోయే సంగతుల్ని ముందుగానే ప్రవచనపూర్వకంగా అప్పుడు ప్రవచిస్తున్నారు అని దాని అర్థం. ఇజ్రాయేలు సంతతికి తాను చూపిన కృపా విశ్వాస్యతలను ఆయన జ్ఞాపకము చేసుకొని ఉన్నాడు. బూదిగంతుల నివాసులందరూ మన దేవుడు కలగజేసిన రక్షణను చూసిరి. ఇజ్రాయేలీల సంతతికి తాను చూపిన అంటే యేసుక్రీస్తు వారిని ఇజ్రాయేలీల సంతతిలోనే కదా పుట్టించింది. మనం ప్రతి పుస్తకంలో చదువుకుంటూ వస్తున్నాం కదా, దావీదు యొక్క సంతానం, అబ్రహాం యొక్క సంతానం అని చెప్పి. అది ఇజ్రాయేల్ దగ్గర మొదలైనా కానీ యేసుక్రీస్తులో పరిపూర్ణమయ్యి భూదిగంతముల నివాసులందరికీ, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆ రక్షణ అనేది చేరువైంది. అందరూ కూడా ఇప్పుడు ఆ రక్షణ చూస్తున్నారు. యేసుక్రీస్తు వారిలో అందరికీ కూడా పరలోకానికి వెళ్ళే అవకాశం వచ్చింది. సర్వభూజనులారా యెహోవాను బట్టి ఉత్సహించుడి, ఆర్భాటముతో సంతోషగానము చేయుడి, కీర్తనలు పాడుడి. అంతకుముందు మనందరం కూడా పాపంలో ఉండేవాళ్ళం, ఎలా బ్రతకాలో తెలియకుండా ఉండేవాళ్ళం. యేసుక్రీస్తు రావడం వల్ల మన పాపం నుండి విముక్తి చెందడానికి మనకు ఒక మార్గం దొరికింది. పశ్చాత్తాపడి క్షమింపబడ్డానికి మనకు ఒక మార్గం దొరికింది. పరలోకానికి వెళ్ళడానికి మనకు ఒక మార్గం దొరికింది అన్నట్టుగా అందరూ కూడా ఉత్సహించుడి, ఆనందంతో కీర్తనలు పాడుడి, సితారా స్వరముతో యెహోవాకు స్తోత్రగీతము పాడుడి, సితారా తీసుకొని సంగీత స్వరముతో గానము చేయుడి. మీ నోటి పాటలతో, సంగీత వాయిద్యాలతో అన్ని రకాలుగా దేవుణ్ణి కీర్తించండి, దేవుడికి స్తుతిగానములు చేయుడి. బోరలతోను కొమ్ముల నాదముతోను రాజైన యెహోవా సన్నిధిని సంతోషధ్వని చేయుడి. రాజైన యెహోవా సన్నిధి అన్నాడు చూడండి. ఆ కాలంలో ఇజ్రాయేలీలకి దావీదు కానీ సొలొమోను కానీ ఇజ్రాయేల్ రాజులు కానీ ఎవరో ఒకరు రాజులు ఉండే ఉంటారు. కానీ వాళ్ళకి పైగా ఉన్న రాజు యెహోవా. ఆ యెహోవా అనే రాజు యొక్క సన్నిధిని అందరూ కూడా సంతోషగానము చేయుడి. బోరలు కొమ్ములు అనేవి ఆ కాలంలోని వాయిద్యాలు. ఈ కాలంలో కూడా శబ్దం వచ్చేది ఎటువంటి వాయిద్యమైనా కానీ, ఎటువంటి సంగీత వాయిద్యమైనా కానీ అన్నింటికంటే పెద్దది మన నోటి పాట ద్వారా దేవుణ్ణి కీర్తించండి, ఆరాధించండి, ఆయన గురించి అనేక మందికి ప్రకటించండి. సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించునుగాక, లోకమును దాని నివాసులను కేకలు వేయుదురుగాక. ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొట్టునుగాక, కొండలు ఊడి ఉత్సాహధ్వని చేయునుగాక. కేవలం మనుషులు మాత్రమే కాదు, ఈ ప్రకృతి కూడా దేవుణ్ణి కీర్తిస్తుంది. సముద్రం, దాంట్లోని అలలు, నదులు, కొండలు అన్నీ కూడా దేవుణ్ణి కీర్తిస్తున్నాయి. కొత్త నిబంధనలు కూడా మనం చదువుకుంటాం కదా, ఎప్పుడెప్పుడు కనపడతారా దేవుని కుమారులు, ఎప్పుడెప్పుడు జరిగిద్దా యేసుక్రీస్తు వారి 2వ రాకడ అన్నట్టుగా ప్రకృతి వేచి చూస్తుంది, దేవునికి స్తుతిగానాలు చేస్తుంది. దేవదూతలు కూడా వేచి చూస్తున్నాయి, దేవునికి స్తుతిగానాలు చేస్తాయి అని చెప్పి మనం ప్రకటన గ్రంథంలో, కొత్త నిబంధనలో, పాత నిబంధనలో ప్రతి చోట కూడా చదువుకుంటూనే వస్తున్నాం. మనుషులుగా మనం కీర్తించాలి, విశ్వాసులుగా దేవుని యొక్క పిల్లలుగా మనం దేవుడి యొక్క గొప్పతనాన్ని గుర్తెచ్చుకోవాలి. అలాగే ఈ ప్రకృతి కూడా దేవుణ్ణి కీర్తిస్తుంది. పదపద్దాకా దేవుణ్ణి కీర్తించడం, దేవునికి ఆరాధించడం వల్ల ఉపయోగం ఏంటంటే మనం దేవుడి యొక్క లక్షణాలని జ్ఞాపకం చేసుకుంటాం. పద్దాకా జ్ఞాపకం చేసుకుంటా ఉంటేనే మనం తప్పు చేయకుండా
చేయకుండా ఉంటాం. దేవుడు నీతి న్యాయాల ప్రకారంగా తీర్పు తీరుస్తాడు, దేవుడు ప్రేమమయుడు, దేవుడు బలం కలిగిన వాడు, దేవుడు క్షమించేవాడు. ఇవన్నీ జ్ఞాపకం చేసుకోవడం వల్ల మనకు ఉపయోగం ఏంటంటే, మనం పాపం చేసినప్పుడు దేవుడు క్షమిస్తాడు అనేది మనకు గుర్తుంటుంది. మనం తప్పు చేసేటప్పుడు దేవుడు అంత బలవంతుడే, నీతి న్యాయాల ప్రకారంగా తీర్పు తీరుస్తున్నాడే, మనల్ని నరకానికి పంపిస్తాడు అనేది మనకు గుర్తుంటుంది. దేవుడిని మనం ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటేనే మనం పాపం చేయకుండా తప్పించుకోగలుగుతాం అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ లోకంలో మనం బతుకుతున్నాం కాబట్టి, పాపం అనే లోకం చుట్టుపక్కల అంతా కూడా పాపుల మధ్య, అపవాది ఆటంకాల మధ్య మనం బతుకుతున్నాం కాబట్టి ఎప్పటికప్పుడు దేవుడి గురించి జ్ఞాపకం చేసుకోవాలి. లేదంటే ఈ రోజు చదువుకున్నది 2 రోజుల తర్వాత మర్చిపోతాం, మరలా పాపంలో పడిపోతాం. ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటేనే ఎప్పటికప్పుడు మనం దేవునిలో ఎదగలుగుతాం. ప్రతిరోజు దేవుడి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, ప్రతిరోజు దేవుడిని ఆరాధించాలి, ప్రతిరోజు కూడా దేవుడి గురించి తెలుసుకొని మనల్ని మనం బలపరచుకోవాలి. వేరే వాళ్ళని, మన తోటి సహోదరులను కూడా మనం బలపరచాలి. దేవుడు అంటే తెలియని అన్ని జనులకి రక్షణ ప్రకటించాలి అనేది కూడా ఈరోజు చదువుకునే కీర్తనల నుండి మనం గమనించాలి. భూమికి తీర్పు తీర్చుటకై, నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చుటకై, న్యాయమును బట్టి జనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేయుచున్నాడు. ఆయన ఇప్పుడు తీర్పు తీరుస్తున్నాడు. ఆ తీర్పు పరిపూర్ణం ఎప్పుడవుద్దంటే యేసుక్రీస్తు వారి 2వ రాకడ సమయంలో. అప్పుడు ఇంకా పరిపూర్ణంగా దేవుడి తీర్పు అనేది ముగిసిపోద్ది. మనం ఎప్పుడు చచ్చిపోతామో అప్పుడు ముగిసిపోద్ది. అందరూ చనిపోయిన తర్వాత అంటే యేసుక్రీస్తు 2వ రాకడ సమయంలో కొత్త భూమి, కొత్త ఆకాశాలు, పరలోకం, నరకం అన్నట్టుగా మంచి చెడులు, ఈ లోకంలో కలిసి ఉన్న మంచి చెడులు అనేవి విడిపోతాయి. ఫైనల్గా దేవుడి రాజ్యం అనేది శాశ్వతంగా స్థిరపరచబడిద్ది. అందరూ కూడా పరలోకంలో దేవునితో ఆనందాన్ని పొందుకుంటారు. ఆ రాజు ఆ పరిస్థితిని తీసుకొస్తున్నాడు. ఈలోపే మనం మారు మనసు పొందాలి, ఈలోపే మనం దేవుణ్ణి కీర్తించాలి అనేది ఈ రోజు చదువుకున్న ఈ కీర్తనల యొక్క భావం. ఈ 96, 97, 98 ఈ 3 అధ్యాయాల్లో కూడా దేవుడే రాజు అనే విషయాన్ని, ఆయన నీతి న్యాయాలతో అందరినీ పరిపాలిస్తాడు అనే విషయాన్ని, తప్పు చేసిన వాళ్ళకి శిక్షని, మంచి చేసిన వాళ్ళకి రక్షణని కలిగిస్తాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుని దేవుణ్ణి కీర్తించాలి. అలాగే వేరే వాళ్ళకు కూడా సువార్తను ప్రకటించాలి అనేది ఈ రోజు చదువుకున్న అధ్యాయాల నుండి మనం గమనించాలి. వేరే వాళ్ళకి సువార్తను ప్రకటించడం అంటే చాలా ఈజీ అయిపోయింది ఈ కాలంలో. మనం వేరే వాళ్ళకి మంచిగా వీడియోలు షేర్ చేసినా, ఇదిగో బైబిల్ నేర్చుకోండి అన్నట్టుగా ఆ బైబిల్కి సంబంధించిన ఏమైనా చెప్పినా, ఏమైనా కరపత్రికలు ఇచ్చినా, ఎలాగైనా కానీ సువార్తను అందరికీ కూడా తెలియజేయాలి అనేది ఈ కాలంలో మనందరం కూడా గమనించాలి. మనం కీర్తించాలి, మన సహోదరులను బలపరచాలి, తెలియని వాళ్ళకు కూడా దేవుడి గురించి తెలియజేయాలి. ఇవన్నీ కూడా గమనించాలి. ఈ రోజు చదువుకున్న దాంట్లో ఎవరికైనా ఏమైనా అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. కీర్తనల గ్రంథం 99వ అధ్యాయం నుండి మనం రేపొద్దున చదువుకుందాం. అందరికీ వందనాలు. దేవుడు మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.